ఎన్టీఆర్ వర్ధంతి చేస్తున్నారు. సో మొత్తమే చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి డిస్కస్ చేస్తున్నాము. ఎస్ సుజాత గారు, ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రత్యర్థి పార్టీ నాయకుడికి కొడాలి నాని జై కొడుతున్నారు. దీనిపై వైసీపీ వర్గం ఏమంటుంది? ఈ రోజు తీసుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి వర్ధంతి సందర్భంగా వైసీపీ పార్టీ నుంచి కొడాలి నాని గారు, అదేవిధంగా టీడీపీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు సభలు నిర్వహించడం అనేది మీరు అంశంగా మాట్లాడుతుంటే, ఇక్కడ టీడీపీకి పార్టీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ గారు ఆ టీడీపీ పార్టీని స్థాపించిన తర్వాత కుటుంబంలో సభ్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గాని, నారా భువనేశ్వరి గారు గాని, లేకపోతే బాలకృష్ణ గాని, ఆ తర్వాత పురంధరేశ్వరి గారు గాని, లేకపోతే ఆవిడ భర్త గారు గాని, వీరందరూ కూడా ఎన్టీఆర్ గారి లెగసీని ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత టీడీపీని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన లాక్కొని ఏ రకంగా నడిపిస్తున్నారు, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు ఏ రకంగా పొడిచారు, అదే విధంగా చెప్పులు వేసి ఎమ్మెల్యేలు లేనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా చూపించి ఎల్లో మీడియాని అడ్డం పట్టుకొని ఆయన్ని ఏ రకంగా అధికారాన్ని లాక్కున్నారు అనేటువంటిది చరిత్ర చెప్తుంది. ఇప్పుడు ఆ అంశాలన్నిటిలోకి వెళ్లకుండా ఈ రోజు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి కుటుంబంలో తర్వాత హరికృష్ణ గారు పార్టీ పెట్టారు, అదే విధంగా లక్ష్మీపార్తి గారు పార్టీ పెట్టారు. వీరిద్దరూ కూడా ఎన్టీ రామారావు గారి లెగసీని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అదే విధంగా ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, కుమారుడైనటువంటి హరికృష్ణ గారు పార్టీ పెట్టినప్పుడు హరికృష్ణ గారితోటి ముఖ్యమైనటువంటి ఫాలోవర్ గా ఉన్నటువంటి వ్యక్తి మన కొడాలి నాని గారు ఈ రోజు నిమ్మకూరు అనేటువంటి ఊరు, ఎన్టీ రామారావు గారు పుట్టిన ఊర్లో గుడివాడలో మొదటి నుంచి కూడా ఎవరైతే హరికృష్ణ గారు టీడీపీ పార్టీలో యువ తెలుగుదేశం కార్యకర్తగా కొడాలి నాని గారిని పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ఓటమి ఎరిగినటువంటి పరిస్థితి లేదు. అంటే దాని అర్థం ఏంటి? కొడాలి నాని గారి నాయకత్వం ఒకటే కాకుండా టీడీపీ పార్టీ నుంచి ఎవరైతే నందమూరి కుటుంబ సభ్యులు, అక్కడ నిమ్మకూరులో ఉన్నటువంటి నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కూడా కొడాలి నాని గారి వెనక ఉండడం జరుగుతుంది. మన ఎనలిస్ట్ గారు చెప్పినట్లుగా నాని గారికి సంబంధించినటువంటి టీడీపీ పార్టీ నుంచి వచ్చినా గానీ ఆయన టీడీపీ పార్టీని ఎప్పుడు మాట్లాడలేదండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ని అనలైజ్ చేశారు కానీ టీడీపీ పార్టీని ఎప్పుడు ఆయన ఏమీ అనలేదు. టీడీపీ పార్టీ ఏదైతే ఈ నారా చంద్రబాబు నాయుడు గారి స్వహస్తాలతోటి ఆయన ఏ రకంగా కుళ్ళు కుతంత్రాలతోటి వెన్నుపోటుతోటి నడిపిస్తున్నాడు, ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని ఏ రకంగా హింస పెడుతున్నారు అనేటువంటిదే ఆయన ఎప్పుడు తిడతారు గాని, కొద్దిగా పరుష పదజాలంతో మాట్లాడతారు గాని, టీడీపీ పార్టీని గాని నందమూరి కుటుంబాన్ని గాని ఏ రోజు ఆయన పల్లెత్తు మాట అనలేదు. అదే విధంగా ఈ రోజు హరికృష్ణ గారి ఫాలోవర్ గా వచ్చినటువంటి కొడాలి నాని గారు ఏ రకంగా దిగ్విజయంగా ఆయన గెలుపుని ముందుకు తీసుకెళ్తున్నారు అనేది 2014 లో చూసాము, 2019 లో చూసాము, 2024లో కూడా చూడబోతున్నాం. మరి అదే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దంపతులైనటువంటి నారా భువనేశ్వర్ గారు గడిచిపోయినటువంటి ఎన్నికల్లో ఏ రోజు కూడా నిమ్మకూరు సందర్శించినటువంటి పరిస్థితి లేదు. ఏ ఎన్నికల్లో కూడా వాళ్ళ నాన్నగారి తరఫున కానీ లేకపోతే టీడీపీ పార్టీ తరఫున కానీ ఏ రోజు కూడా క్యాంపెయిన్ చేసినటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు కేవలం ఎప్పుడైతే మహానాడు వస్తుందో ఆ రోజు మాత్రమే ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని బయటికి తీస్తారు. ఏ రోజైతే ఎన్నికలు వస్తున్నాయో ఆ రోజే ఎన్టీఆర్ గారి పేరును వాడుకుంటారు. అలాగే ఈ రోజు హరికృష్ణ గారి కుమారుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ ని ఏ రకంగా వాడుకొని టిష్యూ పేపర్ లాగా అవతలికి పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు కనపడినా గారి తట్టుకోలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి, ఆయన భార్య గారికి, ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా బాధ కలుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం మనం. అలాగే ఎన్నికల కోసం గెలుపు కోసం మాత్రమే